వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి అకాడమిక్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. జేఈ మెయిన్స్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బీటెక్, బీఆర్క్, ప్లానింగ్ కోర్సులకు ఐఐటీలు, ఎన్ఐటీలు చేయడానికి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు లేదా ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ 27/11/2025 తోటి క్లోజ్ అవుతుంది. కాబట్టి జేఈ మెయిన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. సెకండ్ నోటిఫికేషను 9వ తరగతి నుంచి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద ఏడాదికి 75,000 రూపాయల స్కాలర్షిప్ అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి పరిశీలిస్తే స్టడీ సర్టిఫికెట్, ప్రజెంట్ క్లాస్కి సంబంధించింది, అలాగే ప్రీవియస్ క్లాస్కి సంబంధించిన మార్క్ లిస్టు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే పాస్పోర్ట్ ఫోటో, ఫీ పేమెంట్ చేసిన ఫీ రసీట్స్ ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆదిత్య బిర్లా స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 7/12/2025 చివరి తేదీ. థర్డ్ నోటిఫికేషను బీటెక్ చదివే విద్యార్థులకు ఎరిక్సన్ స్కాలర్షిప్ ఓపెన్ అయింది. ఏడాదికి 75,000 రూపాయల స్కాలర్షిప్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఇస్తారు. ఆన్లైన్ అప్లికేషన్స్ 30/11/2025 తోటి క్లోజ్ అవుతాయి. ఫోర్త్ నోటిఫికేషన్ 9వ తరగతి నుంచి పీజీ వరకు మహేంద్ర స్కాలర్షిప్స్ ద్వారా విద్యార్థులు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈ మహేంద్ర స్కాలర్షిప్స్ డ్రైవర్స్ పిల్లలకు కూడా అవకాశం ఉంది. అంటే వారికి ప్రత్యేకమైనటువంటి కోటా ఉంది. ఇందులో 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు, డ్రైవర్ల పిల్లలకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి 5,000 రూపాయల నుంచి క్లాస్ని బట్టి ఆ స్కాలర్షిప్ అనేది శాంక్షన్ అవుతుంది. అలాగే ఈ బాలికలకు కూడా మహేంద్ర స్కాలర్షిప్లో ప్రత్యేకమైనటువంటి కోటా ఉంది. దానికి 9వ తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు అర్హులు. ఆన్లైన్ అప్లికేషన్స్ 15/11/2025 వరకు సబ్మిట్ చేయవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశా ఫౌండేషన్ స్కాలర్షిప్ 9వ తరగతి నుంచి పీజీ వరకు ఈ విద్యార్థులకు స్కాలర్షిప్స్ని అందజేస్తుంది. 20,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అందిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ 15/11/2025. నెక్స్ట్ 6th ఐటమ్ హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద 1వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని తరగతి విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందించే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ దాఖలకు 31/12/2025 చివరి తేదీ. 7th ఐటమ్ కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ 1వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని తరగతి విద్యార్థులకు ఆన్లైన్ అప్లికేషన్ దాఖలకు అవకాశం కల్పించారు. మెరిట్ ఆధారంగా ఈ స్కాలర్షిప్ని ఏడాదికి 6,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు అందిస్తారు. ఈ స్కాలర్షిప్స్ కూడా ఆ క్లాస్ని బట్టి అమౌంట్ అందుతుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ 31/12/2025. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్, ఈ స్కాలర్షిప్స్ అన్నిటి కూడా బడ్డీ ఫర్ స్టడీ అనే వెబ్సైట్ల నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.